welcome to my channel, The Classic Life with Prasanna. First of all, I am so glad that I got this opportunity to share this video with you all, because I am going to share a website, quizsite.in. అండ్ quizsite.in అంటే ఏంటో కదండి, ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్. అది ఇప్పటిదాకా ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి C++ లాంగ్వేజెస్, సి లాంగ్వేజెస్ ఇవన్నీ సర్వ్ చేశారు. ఎంతోమందికి ప్లేస్మెంట్స్ కూడా చూపించారు. ఇప్పుడు రీసెంట్గా ఫార్మా వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. అండ్ ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయంటే, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కోసం, ఫార్మా వాళ్ళ కోసం క్లినికల్ డేటా మేనేజ్మెంట్, మెడికల్ కోడింగ్, ఫార్మకో విజిలెన్స్, క్లినికల్ రీసెర్చ్. అసలు ఈ వెబ్సైట్ గురించి నేను వీడియో చేయడానికి నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను కూడా ఫార్మా బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ని. నేను చదువుతున్నప్పుడు ఏ కోచింగ్ తీసుకుందాం అనుకున్నా 30,000 దగ్గర నుంచి 1.5 lakh దాకా డిమాండ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన 4 కోర్సెస్ కూడా. కానీ ఇప్పుడు ఆ కోర్సెస్ అన్నీ 2,000 రూపీస్ లోపలే అవైలబుల్గా ఉన్నాయండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీతో. ఆ quizsite.in టీంలో ఒక మెంబర్ మనకి మెసేజ్ చేశారు, ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇప్పుడు అవే మీతో కూడా చూపిస్తాను. మనకి వాళ్ళు లింక్స్ కూడా షేర్ చేశారు. అండ్ ఈ 4 టాపిక్స్ గురించి అయిన మీటింగ్ లింక్స్, డెమో క్లాసెస్ లింక్స్ మనకి షేర్ చేశారు. అండ్ ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ఈజ్ ఫర్ 1,999, మెడికల్ కోడింగ్ ఈజ్ ఫర్ 2,499, ఫార్మకో విజిలెన్స్ ఈజ్ ఫర్ 1,999 అండ్ క్లినికల్ రీసెర్చ్ ఈజ్ ఫర్ 1,999. లిటరల్లీ ఒక మెడికల్ కోడింగ్ 2,499కి ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా 2,000 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇంత తక్కువ ప్రైస్లో వీళ్ళు 1 month కోచింగ్ ఇస్తారు. అయిపోయిన తర్వాత 15 days మీకు ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్, రెజ్యూమ్ డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్, ఇంటర్వ్యూస్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇదంతా కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ జాబ్ వచ్చిన దాకా మీకు ప్లేస్మెంట్స్ వీళ్ళే చూపిస్తారు అండ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ని బెనిఫిట్స్ ఇంత తక్కువ ప్రైస్లో మనకి అందుతుందంటే, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంతకన్నా మంచి సిచ్యువేషన్ ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి మనకి రాదండి. బయట ఏ ఇన్స్టిట్యూట్లో చూసినా ఈ బెనిఫిట్స్ అన్నీ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా 60,000 దాకా డిమాండ్ చేస్తాయి. సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫార్మా క్యాండిడేట్స్. అండ్ వెబ్సైట్ ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది మన quizsite.in వెబ్సైట్. అండ్ ఒకసారి వీళ్ళ వెబ్సైట్ అంతా క్లియర్గా చూద్దాం. లెర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తారు, నెక్స్ట్ ట్రైనింగ్ ఇస్తారు ప్లేస్మెంట్స్ కోసం, అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి, క్లినికల్ రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఒకటి, ప్లేస్మెంట్ ఓరియంటెడ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఒకటి, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, మెడికల్ కోడింగ్, ఫార్మకో విజిలెన్స్ అండ్ ఫ్యూ మోర్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్. మన ఫార్మా గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, మెడికల్ కోడింగ్ మనం చూస్తున్నాం ఇప్పుడు. అండ్ ఏ కోర్స్ అయినా ఇంతే ఉందండి ఆల్మోస్ట్. ప్రోగ్రామ్ డ్యూరేషన్ 30 days అండ్ నెంబర్ ఆఫ్ లైవ్ అవర్స్ 45 hours అండ్ ఇండస్ట్రియల్ కేస్ స్టడీస్ కవర్డ్ 1, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 1, నెంబర్ ఆఫ్ ట్రాక్స్ 3, స్టార్ట్ డేట్ వీళ్ళు మెన్షన్ చేశారు ప్రజెంట్ ఇక్కడ. కాకపోతే మనం ఇది కాదు చేస్తుంది. చూడండి, ఎన్రోల్ దగ్గర ట్యాప్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అయింది. క్లినికల్ రీసెర్చ్కి ఎన్రోల్ అవుదామని అనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ క్లినికల్ రీసెర్చ్ పేజ్లో ఎన్రోల్ దగ్గర ట్యాప్ చేశాను. దాని గురించి ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు, ఎన్ని అవర్స్ టైం పడుతుంది, అసలు క్లినికల్ రీసెర్చ్ ఆ 1 month ప్లాన్ ఏంటి మనకు వస్తుంది. 3,000+ hours స్టూడెంట్స్ ట్రైన్ సోఫా, ప్లేస్మెంట్ ఓరియంటెడ్ కరిక్యులం, 45 hours ఆఫ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ ప్రోగ్రామ్ అండ్ 1 ఇండస్ట్రియల్ కేస్ స్టడీ. వన్స్ ఈ కోర్స్కి మనం ఎన్రోల్ అయిన తర్వాత week 1 and 2 యూ విల్ బీ introduced to the clinical research and its importance, basic structure and elements of clinical research, ethics and regulations in clinical research వాళ్ళకి week 1 and 2 మనకి చెప్తారు. అసలు క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి, క్లినికల్ రీసెర్చ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, అసలు ఏమేమి ఎథికల్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది వీళ్ళు మనకి week 1 and ఫస్ట్ 2 weeksలో చెప్తారు. అండ్ నెక్స్ట్ week 3 and 4 నెక్స్ట్ 2 weeksలో
clinical research, contribution to medical knowledge, evaluation of clinical research, methodology and management of clinical research, roles, responsibilities of people involved in clinical research వాళ్ళు మనకి వీక్ 3 and 4లో చెప్తారు. అసలు క్లినికల్ రీసెర్చ్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి ఎథికల్ కన్సిడరేషన్స్ ఇందులో ఉంటాయి, ఎలా క్లినికల్ రీసెర్చ్ని మేనేజ్ చేయాలి, ఇవన్నీ వీక్ 3 and 4లో షేర్ చేస్తారు. అండ్ ఈ 4 weeksతో కోర్స్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 15 days మీకు రెజ్యూమ్ బిల్డింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి అని చెప్తారు. అండ్ మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యేంత వరకు మీకు ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ చూపించే రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా ఈ వెబ్సైట్ వాళ్ళదే అండి. ఆ విషయం నాతో చాలా గట్టిగా చెప్పారు, అందుకే ఇంత బాగా షేర్ చేస్తున్నాను. అండ్ ప్రోగ్రామ్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఆథరైజ్డ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ క్విసైడ్ సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తారు. డెడికేటెడ్ 1-to-1 మానిటర్ సపోర్ట్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్, హైలీ ఇంటెన్సివ్ ఆన్లైన్ సెషన్స్, అసెస్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్, co-learning with your fellow participants, పర్సనలైజ్డ్ రెజ్యూమ్ సపోర్ట్, ప్లేస్మెంట్ అసిస్టెంట్ అండ్ కెరియర్ సపోర్ట్, ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే మెడికల్ కోడింగ్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కూడా ఒకసారి చూద్దాం. ఈ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. 2000 రూపీస్ ఎక్కడ మీరు వేస్ట్గా ఖర్చు పెట్టట్లేదు. చదువుకి ఖర్చు పెట్టింది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. అండ్ అది మీకు నాలెడ్జ్ రూపంలో అలాగే ఉంటుంది. పైగా జాబ్ వచ్చేంత వరకు ఇంటర్వ్యూస్ చూపిస్తారు, అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తారు, అండ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మినిమం నాలెడ్జ్ కూడా ఆ టాపిక్ మీద లేని వాళ్ళకంటే సర్టిఫికేట్ చూపించిన మిమ్మల్ని ఫ్రెషర్ చేస్తారు, ఫ్రెషర్ అయినా సరే. సో ఇప్పుడు క్లినికల్ డేటా మేనేజ్మెంట్ చూడండి. క్లినికల్ డేటా మేనేజ్మెంట్లో వీక్ 1 and 2 యూ విల్ బీ ఇంట్రడ్యూస్ టు ద క్లినికల్ డేటా మేనేజ్మెంట్, ఇంట్రడక్షన్ టు డ్రగ్ డిస్కవరీ అండ్ క్లినికల్ ట్రయల్, ICH-GCP గైడ్లైన్స్. ఫస్ట్ 1 and 2 weeksలో అసలు క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి, డ్రగ్ డిస్కవరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, క్లినికల్ ట్రయల్ ఎలా ఉంటుంది, ICH-GCP గైడ్లైన్స్ ఏంటో మీకు ఫస్ట్ 2 weeksలో నేర్పిస్తారు. తర్వాత వీక్ 3 and 4లో CDM ప్రాసెస్ ఎలా ఉంటుంది, CDMలో ఏమేమి డాక్యుమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి CDM ప్రాసెస్లో, అండ్ స్టడీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టడీ కండక్ట్ చేయడం, క్లోజ్ అవుట్ అయ్యేంత వరకు ఏ డాక్యుమెంట్స్ ఎలా యూజ్ చేయాలి వాళ్ళు మీకు లాస్ట్ 2 weeksలో నేర్పిస్తారు. ఆ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ యాజ్ సేమ్ రెజ్యూమ్ బిల్డింగ్ టిప్స్. అండ్ నెక్స్ట్ వన్ మెడికల్ కోడింగ్. వీళ్ళు మనతో షేర్ చేసిన లింక్స్లో చూపిస్తాను రిమైనింగ్ 2, ఫార్మకో విజిలెన్స్ అండ్ మెడికల్ కోడింగ్ లింక్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా మెడికల్ కోడింగ్ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది మనకి. వాళ్ళు నాతో షేర్ చేసిన లింక్స్ నేను కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఫస్ట్ 2 weeks ఆఫ్ మెడికల్ కోడింగ్ సెషన్లో యూ విల్ బీ ఇంట్రడ్యూస్ టు ద బిజినెస్ ఆఫ్ మెడిసిన్ అండ్ రివ్యూ ఆఫ్ ఎనాటమీ, ఓవర్ వ్యూ ఆఫ్ ICD-10-CM. ఫుల్ చూడండి. అప్లయింగ్ ఆఫ్ ICD, ఇట్ మే బీ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ డాక్యుమెంట్, 10-CM అండ్ మెనీ మోర్. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, బిజినెస్ ఆఫ్ మెడిసిన్ గురించి డిస్కస్ చేస్తారు బ్రీఫ్గా మీతో. అండ్ ఇన్ ద మాడ్యూల్ 4 and 5 యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ యాక్యురేట్ ICD-10-CM కోడింగ్, ఇంట్రడక్షన్ టు CPT అండ్ కేటగిరీస్ 1, 2, 3, HCPCS లెవెల్ 2 అండ్ మాడిఫైయర్స్ గురించి చెప్తారు. దాంతో ఆ 1 month అయిపోతుంది. నెక్స్ట్ మిగిలిన కోర్సెస్ లాగే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్మెంట్స్ చూపిస్తారు, అండ్ స్కిల్స్, ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్, రెజ్యూమ్ బిల్డింగ్ స్కిల్స్ మీకు నేర్పిస్తారు. అండ్ ప్రోగ్రామ్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఆథరైజ్డ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ క్విసైడ్, డెడికేటెడ్ 1-to-1 మెంటర్ సపోర్ట్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్, హైలీ ఇంటెన్సివ్ ఆన్లైన్ సెషన్, అసెస్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్, co-learning with your fellow participants, పర్సనలైజ్డ్ రెజ్యూమ్ సపోర్ట్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ కెరియర్ సపోర్ట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా వేరే కోర్సెస్లో అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఫార్మకో విజిలెన్స్. వాళ్ళ షెడ్యూల్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఫార్మకో విజిలెన్స్
ఫార్మకో విజిలెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ 1, 2, 3 మాడ్యూల్స్లో ఏం చెప్తారంటే అసలు ఫార్మకో విజిలెన్స్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యింది, వాటి యొక్క ఫార్మకో విజిలెన్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి, ఏమేమి రెగ్యులేషన్స్ యూస్ చేస్తారు అండ్ ఏమేమి పాలసీస్ ఉన్నాయి, అసలు అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటే ఏంటి, సేఫ్టీ రిపోర్ట్ అంటే ఏంటి, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది గురించి ఈ ఫస్ట్ 3 మాడ్యూల్స్లో చెప్తారు. అండ్ లాస్ట్ 3 మాడ్యూల్స్లో participant will be learning about signal analysis. In pharmacovigilance, signal is nothing but ADA. అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అనాలిసిస్ గురించి చెప్తారు. అండ్ కాంప్లైన్స్ టు క్లినికల్ సేఫ్టీ అండ్ ఫార్మకోవిజిలెన్స్ రెగ్యులేషన్స్, ఫార్మకోవిజిలెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ గురించి నెక్స్ట్ 3 మాడ్యూల్స్లో చెప్తారు. అండ్ ఆ తర్వాత సర్టిఫికేట్, ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ ప్లేస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో చూసారు కదా, ఈ వెబ్సైట్ గురించి క్లియర్ డేటా ఇచ్చాను. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, వెబ్సైట్ లింక్, ఈ 4 కోచింగ్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అండ్ 25th ఆగస్ట్న సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. 18th ఎన్రోల్మెంట్ క్లోజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి మళ్ళీ మీరు నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు అని నా ఫీలింగ్. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను. ప్రస్తుతానికైతే 18th లోపల ఎన్రోల్మెంట్ చేసుకోండి, చాలా తక్కువ టైం ఉంది. సో ప్లీజ్ కొంచెం టైం స్పెండ్ చేసి ఆ లింక్స్ అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా చదవండి. మీరు లింక్ క్లిక్ చేయండి, చదవండి, ఎన్రోల్ చేసుకోండి. మంచి కెరియర్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. దీనివల్ల ఒక్కరు బెనిఫిట్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దట్ మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఈ వెబ్సైట్ని ట్రస్ట్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ ఇందులో కోచింగ్ తీసుకొని బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో హోప్ సేఫ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.